ఇది శాస్త్రీయ సిద్ధాంతం ప్రకారం. మొదటగా ఓ చిన్న బిందువు లాంటి గోళం బలంగా విస్ఫోటించడంతో కాలం, స్థలం, శక్తి వంటి పదార్థాలు పుట్టాయి. సుమారు 4.5 బిలియన్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది. భూమిపై జీవం మొదలైంది 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం. మొదటి మనుషులు 2 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో అభివృద్ధి చెందిన హోమో సాపియన్స్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు హిందూ పురాణాల ప్రకారం సృష్టి ఎలా జరిగిందో చూద్దాం. వేదాల్లో చెప్పబడిన ప్రకారం ప్రారంభంలో పరబ్రహ్మ మాత్రమే ఉండేది. అతడి శక్తి ద్వారానే ప్రకృతి, జీవం, సమయం మొదలవుతాయి. హిరణ్య గర్భం అనే స్వర్ణ బిందువుగా మొదలై అతడే బ్రహ్ముడిగా రూపాంతరం చెంది విశ్వాన్ని సృష్టించాడని చెప్పబడుతోంది. ప్రకృతి చక్రం ప్రకారం మొదటగా సృష్టించబడిన మనుషులు స్వయంభువం, మనువ మరియు శతరూప సుమారు 1.96 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. హిందూ ధర్మం ప్రకారం ప్రకృతి ఎలా ఏర్పడిందో చూద్దాం. హిందూ తత్వంలో ప్రకృతిని 3